హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఈవినింగ్ రొటీన్ అయితే నేను ఎలా చేసుకుంటాను అనేది అయితే చూపిస్తున్నానులేండి. ఎప్పుడు కూడా మార్నింగ్ టిఫిన్ కాడ నుంచి అలానే బట్టలు ఉతికే వరకే చూపిస్తాను కదండి. ఈరోజైతే నేను ఈవినింగ్ టైము పని ఎలా చేసుకుంటాను, వంట ఎలా సింపుల్గా చేసేస్తాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చూడండి, ఉదయం కడిగిన అంట్లయితే సర్దేసేసుకుంటున్నానులేండి. అలానే కొంచెం బయటికి కూడా వెళ్ళొచ్చాను. ఎక్కడికి వెళ్ళొచ్చాను అనేది కూడా చూపిస్తాను చూడండి. అంట్లు ఒకటి, బట్టలు ఒకటి సర్దేసేసుకుంటే ఇల్లు చాలా వరకు కూడా నీట్గా ఉంటుంది కదండి. బట్టలు మడత పెట్టడంలో అయినా, అంట్లు సర్దడంలో అయినా కొంచెం అలా డీలే చేస్తూ ఉంటానులేండి. మరీ మెస్సీగా అయితే ఉంచుకోనులేండి, నీట్గానే ఉంచుతాను. అవి అంట్లయితే సర్దేసేసానులేండి. అలానే బయటికి వెళ్ళొచ్చానని చెప్పేసాను కదండి, కూరగాయలకు వెళ్ళానులేండి ఈరోజు. ఎప్పుడైనా ఒకసారి వెళ్తానులేండి నేను. ఎక్కువ శాతం అయితే మా వారే తీసుకొస్తారు. కూరగాయలు అయినా సరుకులు అయినా సరే మా వారే. ఇంకా లిస్ట్ పెట్టేసాను అనుకోండి వాట్సాప్లో, ఇంకా మా వారికి టైం ఉన్నప్పుడు తీసుకొచ్చేస్తారు. ఇంకా కూరగాయలు అయిపోయి కూడా 3 రోజుల పైనే అయిపోయిందిలేండి. లిస్ట్ పెట్టారు కానీ మా వారు కొంచెం వర్క్లో బిజీగా ఉండి తీసుకురావడానికి అయితే టైం ఉండట్లేదు. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా నేనే వెళ్ళానులేండి. నేనే వెళ్ళి తెచ్చేసుకున్నాను. ఎట్లయినా మగవాళ్ళు తీసుకొచ్చేది వేరు, మనం వెళ్ళి తెచ్చుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉన్నావా లేదా చూసుకుంటాము. ఏమైనా పుచ్చులు అలాంటివి ఉంటాయి కదండి. కొంచెం అలానే మనకి ఏమేమి అవసరమో అవన్నీ తెచ్చుకుంటాం కదండి. అలా అని చెప్పేసి నేనైతే తీసుకొచ్చేసానులేండి. మెంతికూర, టమాటాలు, గోరుచిక్కుళ్ళు, దొండకాయలు, ములక్కాయలు ఇవైతే తీసుకొచ్చాను. వారం రోజులైతే వస్తాయిలేండి. అలానే ఉల్లిపాయలు కూడా తీసుకొచ్చేసానులేండి నేను. ఉల్లిపాయలు కూడా అయిపోయినాయిలేండి. మొన్న 1 కేజీ తెప్పించే. ఉల్లిపాయలు ఎక్కువ తక్కువే వాడతాం కదండి. అలా అని చెప్పేసి 2 కేజీలు అయితే తీసుకొచ్చా. ఉల్లిపాయలు ఆటో వస్తుంది కదండి, అప్పుడు చాలా తక్కువకి వస్తాయి. ఎక్కువ శాతం అలానే తీసుకుంటా కానీ ఈ మధ్య రావట్లేదు. అలా అని చెప్పేసి ఇంకా 2 కేజీలు 100 రూపాయలండి, కేజీ 50 రూపాయల లెక్క అయితే ఇంకా తీసుకొచ్చేసాను. ఇక్కడ కొబ్బరి బొండం చూడండి, గ్యాస్ పొయ్యి మీద పెట్టాను. ఎందుకు పెట్టానంటే పిల్లలు తాగుతారని చెప్పేసి. ఇంకంటే ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదండి. అక్కడ పెడితే కదలకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టేసానులేండి. ఉదయం చేసినవి ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వేరే గిన్నెలోకి పెట్టేసుకుని అంట్లన్నీ కూడా కడుగుదామని చెప్పేసి షింకులో వేసేసానులేండి. ఇప్పుడైతే కడగనులేండి, వంట చేసిన తర్వాత కడుగుతా. రైస్ కుక్కర్లో పెట్టేసానండి ఈరోజైతే. గోరుచిక్కుళ్ళు అయితే గిల్లేసేసుకున్న కూర చేస్తానులేండి. ఉదయం కూర ఏం చేయలేదులేండి. అలా అని చెప్పేసి ఇప్పుడు కూర అయితే చేయాలి. ఎక్కువ శాతం నేను ఉదయమే చేస్తానులేండి. ఉదయం చేసింది నైట్కి కూడా వస్తుంది. ఉదయము 2 ఎగ్స్ ఉంటే పిల్లల లంచ్ బాక్సుల వరకు అయితే ఎగ్ ఫ్రై చేసి పంపించేసానులేండి. ఇంకా అలా అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వంట అయితే చేస్తున్నాను. వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అంట్లయితే కడుగుతానులేండి. ఎట్లయినా రేపు సండేనే కదండి, ఇంకా ఉదయం కొంచెం లేట్గా లేసినా కానీ ఇబ్బంది ఉండదు కదా. అలా అని చెప్పేసి వంట అంతా అయిపోయి భోజనం చేసిన తర్వాత అంట్లన్నీ కడిగేసేస్తానులేండి. చూడండి, కూర కూడా తాలింపు వేసేసాను. ఎప్పుడు కూడా గోరుచిక్కుల్లో పాలు పోసి చేస్తాను కదండి. ఈరోజైతే ఇంకా పాలు పోసి ఏమీ చేయట్లేదులేండి. పాలు కూడా లేవు. ఇంకా మా వారు పాలు కూడా ఏం తీసుకురాలా, నైట్ వచ్చేటప్పుడే తీసుకొస్తారు. ఈరోజు కొంచెం పాలు పోయకోకుండా కొంచెం అలా ఫ్రైలా చేస్తున్నానులేండి. పాలు పోసి చేస్తేనే కూర కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కదండి. అట్లానే పిల్లలు కూడా తింటారు. ఇట్లా ఫ్రైలా చేస్తే కొంచెం ఎందుకో కానండి ఎండిపోయినట్లు ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం రసమన్న ఉంటే బాగుండిద్ది. ఈరోజైతే ఇలా చేస్తున్నానులేండి. బాగానే ఉంది. కొంచెం మాడిందండి, అంటే కూర ఏమి మాడలేదులే కానీ కొంచెం అట్లా గిన్నె మాడినట్లు అయిపోయింది. నేను గ్యాస్ ఎక్కువ పెట్టేసానులేండి. ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే అండి, తొందరగా అయిపోవాలి ఇంకా అని చెప్పేసి గ్యాస్ దగ్గరే ఉండి గ్యాస్ ఎక్కువ పెట్టేస్తానండి. పాలు కాగబెట్టేటప్పుడైనా, ఒక్కోసారి అన్నం వండేటప్పుడైనా ఇంకా అవి పొంగిపోవడమా లేకపోతే అన్నం మాడిపోవడమా, ఇలా కూర మాడిపోవడం ఇలాంటివి చేస్తానండి. అసలు పొయ్యి దగ్గరే ఉన్నా కదా, చూసుకుంటూ ఉండొచ్చులు అని చెప్పేసి కొంచెం గ్యాస్ ఎక్కువ పెట్టేసాను. ఇంకా మాడిందిలేండి, అంటే కూర ఏం మాడలేదులే, బాగానే ఉందిలేండి. వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను అన్నాలన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తున్నానులే. మేము అందరం ఒక దగ్గర కూర్చుని హాల్లో
ఇట్లా కింద కూర్చొని అయితే తింటామండి. ఎప్పుడైనా సరే అంతేనండి. చైర్‌లైనా, మంచం మీదైనా కూర్చొని తినడం అలాంటివి అయితే అసలుకి చెయ్యము. ఇట్లా కింద కూర్చొని టీవీ చూసుకుంటూ కూడా తినేస్తాము. ఇంక భోజనం కూడా అంతా కంప్లీట్ అయిపోయిందిలెండి. భోజనం అంతా కంప్లీట్ అయిపోయింది. చేసిన తర్వాత నేను అంట్లయితే కడిగేస్తున్నా. అంట్లు కడిగేసేసి అంట్లు ఉదయం కడగొచ్చులే కానండి, పిల్లలు స్కూల్‌కి తీసుకెళ్ళిన లంచ్ బాక్స్‌లైనా, స్నాక్స్ బాక్స్‌లు, అలానే వాటర్ బాటిల్సు ఇవన్నీ కూడా ఉన్నాయి. మళ్ళీ పాల బాటిల్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. అవన్నీ అలానే ఉంచేసాననుకోండి స్మెల్ వచ్చేస్తది. మళ్ళీ బొద్దింకలు వచ్చేస్తాయి. ఎట్లైనా కానీ కొంచెం మెస్సీ మెస్సీగా ఉంటుంది కదండీ. ఉదయం మళ్ళీ లేసేసరికి చూస్తే అసలుకి అంట్లు ఎప్పుడు కడగాలి అన్నట్లే ఉంటుందిలెండి. అలా అని చెప్పేసి కడిగేస్తున్నా. భోజనం కూడా తొందరగానే చేసాంలెండి. 8:30 అయింది టైం. పిల్లలు కూడా టీవీ చూస్తూ ఉన్నారు. ఇంక వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు కదా! నేను ఈలోపు అంట్లయితే కడిగేసేయొచ్చులే అని చెప్పేసి అంట్లు కడిగేస్తున్నా. అంట్లు కడిగేసేసిన తర్వాత నేను మెంతికూర, పుదీనా, కొత్తిమీర ఇవైతే తీసుకొచ్చానులెండి. అవైతే కట్ చేసుకోవాలి. అవి అలానే ఉంచేసాననుకోండి, ఇంకా మార్నింగ్ కట్ చేయొచ్చులే అని చెప్పేసి అలానే వదిలేసాననుకోండి, కట్ చేయనండి. మళ్ళీ అవి వడిలిపోతాయి. మరి వడిలిపోయినాయి కదా అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కసారి వండుకోకుండా కూడా పడేస్తాను. అలా అని చెప్పేసి అవైతే కట్ చేస్తానులెండి ఇప్పుడు. అలానే నేను బయట కూడా ఊడ్చి చల్లేసేసానులెండి. బయట ఊడ్చి చల్లేసాను. ముగ్గు కూడా పెట్టేసానులెండి. అదంతా కూడా నేను ఏం చూయించలేదులెండి. అంట్లు కూడా కడిగేసాను కదండీ. షింక్ కూడా నీట్‌గా కడిగేసేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ చూపిస్తున్నా చూడండి. షింక్ కూడా నీట్‌గా కడిగేసాను. అంట్లు మొత్తం కూడా కడిగేసేసానులెండి. ఇంకా ఇవైతే అన్నం ఉంది కదండీ. అన్నం ఉదయం అయితే తాలింపు అన్నం చేస్తాను. చూడండి ఇవన్నీ ఇంకా కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత మెంతికూర అయితే ఇలా కత్తిరి పెట్టేసేదైతే కట్ చేసుకుంటానులేండి. ఒక్కొక్కటి గిల్లాలి అంటే చాలా లేట్ అయిపోయిద్దండి. ఇలా కత్తిరితో కట్ చేసుకుని ఏమన్నా కొంచెం మట్టి అలాంటివి ఉంటాయి కదండి, అవి ఒకసారి వేసుకుని ఒక డబ్బాలో అయితే పెట్టుకుంటానులేండి. డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి కొంచెం ఎక్కువ రోజులు ఉంటుందండి. కవర్లో పెడితే కొంచెం ఎట్లయినా తడి అనేది ఉండి కూడా కుళ్ళిపోయినట్లు అయిపోయిద్ది. ఇలా డబ్బాలో కనుక పెట్టుకున్నాం అనుకోండి అండి, వారం రోజులు ఉంటుందండి. అసలుకి ఆకు కుళ్ళిపోదు. మీరు ఎప్పుడైనా ఒకసారి ఇలా పెట్టి కూడా చూడండి. చూడండి మెంతికూర 4 కట్టలు వచ్చినాయండి. అసలుకి రూ. 20కి 2 కట్టలు లేదంటే 3 ఇస్తారు. కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి ఒక కట్ట ఎక్స్ట్రా ఇచ్చారు 4. నేను పుదీనా పచ్చడి చేద్దామని చెప్పేసి ఎప్పుడైనా సరే తెప్పిస్తానండి. కానీ చెయ్యనండి. ఇంకా చేద్దాం అనుకుంటాను. అవి కూరల్లోనే ఎట్లా అయినా వేసేస్తాను. ఇంకా చేయలేములేండి. ఈసారి అయితే ఖచ్చితంగా చేయాల్సిందేనండి. అలా అని చెప్పేసి ఇంకా కొంచెం తెచ్చానులేండి. చూస్తా ఎలా ఉంటుందో, చేస్తానో చేయనో కూడా డౌటు. ఖచ్చితంగా అయితే చేస్తాను. మెంతికూరే కాదులేండి, నేను పుదీనా అయినా సరే లేదంటే కొత్తిమీర ఇవన్నీ కూడా తీసుకురాగానే వెంబడే ఇలా కట్ చేసుకుని డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను అనుకోండి, వారం రోజులు కూడా వస్తుందండి. అలానే ఉంచేసేస్తే కుళ్ళిపోయిద్ది కదండి. అలా కాకోకుండా ఇలా డబ్బాలో పెట్టుకుంటే మాత్రం ఫ్రెష్గా ఉంటుంది. చూడండి ఇవన్నీ కూడా ఇలా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానులేండి. ఇంక ఈరోజైతే నాది ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా చూపించేసాను కదండి. ఎప్పుడైనా సరే నాది ఈవినింగ్ రొటీన్ కొంచెం ఇలానే ఉంటుందిలేండి. ఒక్కొక్కసారి పని తక్కువ ఉంటుంది, ఒక్కోసారి ఎక్కువ ఉంటుందిలేండి. అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.